హలో వెల్కమ్ టు ఏఎస్సి. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 98లో ఉన్నటువంటి 20 రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్, సో చూద్దాం. ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఫ్రమ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఒకసారి సాల్వ్ చేసి చూద్దామమ్మా. మొట్టమొదటిగా అడిగింది ఏంటి చూద్దాం. 6 స్టూడెంట్స్ ఏబిసిడిఎఫ్ ఆర్ సిట్టింగ్ ఇన్ అ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. మొత్తం 6 ఉన్నారు, అందరూ కూడా ఉత్తరం వైపు ఫేస్ చేస్తున్నారని ఇచ్చారు. తర్వాత డి ఈ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి ఇచ్చున్నారు, బికి కుడివైపు 3వ స్థానంలో డి కూర్చున్నాడు. సో బి అనే వ్యక్తికి కుడివైపు 3వ స్థానంలో డి అనే వ్యక్తి కూర్చున్నాడు అని ఇచ్చారు. సి యొక్క ఎడమవైపు 3వ స్థానంలో ఈ కూర్చున్నారు. ఇక్కడ సి గురించి ఈ గురించి ఇవ్వలేదు కాబట్టి పక్కన పెడదాం దాన్ని. తర్వాత డి మరియు ఈ వరుసలో చివరన కూర్చుంటారని చెప్పారు. డి మరియు ఈ వరుసలో చివరన కూర్చుంటారంటే ఇక్కడ డి ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాను కదమ్మా. ఈ వరుస చివరిలో డి ఉన్నట్టే ఖచ్చితంగా ఈ అనే పర్సన్ ఈ చివరిని ఉంటాడు అనమాట. ఎందుకంటే 6 కాబట్టి డి ఒక చివరిని ఉంటే ఈ ఆ చివరిని ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత సి యొక్క ఎడమవైపు 3వ స్థానంలో ఈ కూర్చున్నారని చెప్పారు. సి నుంచి చూస్తే ఎడమవైపు 3వ స్థానంలో ఈ కనిపించాలంటమ్మా. ఎడమవైపు 3వ స్థానం అంటే మధ్యలో ఇద్దరు ఉండాలి. ఆ విధంగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇందులో ఇద్దరు తీసుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు సి ఇక్కడ తీసుకుంటే సికి ఎడమవైపు 3వ స్థానంలో ఈ ఉందని చెప్పవచ్చు. రైట్, తర్వాత ఎఫ్కి ఎడమవైపున 3వ స్థానంలో ఏ కూర్చుంటారంట. ఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఎఫ్కి ఎడమవైపున 3వ స్థానంలో ఏ ఉన్నారని చెప్పొచ్చు. మనం అడిగిన ప్రశ్న ఏంటో చూడండి. ఇప్పుడు బికి తక్షణం ఎడమవైపున కూర్చున్నది ఎవరు, బికి ఇమీడియట్గా పక్కన కూర్చున్నది ఎవరమ్మా. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. సెకండ్ దాంట్లో రెండో క్వశ్చన్ మనం అడిగింది ఏంటంటే 3, 18, 48, 93 వీటి మధ్య నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడిగారు. సో 3, 18, 48, 93 జాగ్రత్తగా గమనిస్తే 3కి 18కి డిఫరెన్స్ ఎంతమ్మా, 15. 18కి 48కి డిఫరెన్స్ ఎంత, 30. అదేవిధంగా 48కి 93కి డిఫరెన్స్ ఎంత, 45. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 60. 93కి 60 కలిపితే ఎంత, 153. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే వీటి మధ్య కామన్గా ఉన్న డిఫరెన్స్ ఎంతమ్మా, 15. సో కాబట్టి ఇది మనం ఆన్సర్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో కాబట్టి 153 ఆన్సర్ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్వశ్చన్లో ఈ పేపర్ని మనం ఇక్కడ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి, ఇప్పుడు కింద ఉన్నది కదమ్మా, ఈ కింద ఉన్న పార్ట్ని ఇలా పైకి ఫోల్డ్ చేశాను అనుకోండి. ఇలా పైకి ఫోల్డ్ చేస్తే ఇమేజ్ నాకు ఎలా కనిపిస్తుందని అడిగారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించిన ఇమేజ్ ఎలా కనిపిస్తుందంటే ఇది పైకి వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్గా ఇలా కనిపిస్తుంది. ఇది పైన యాసిడ్గా వెళ్ళి అందులో ఉండిపోద్ది. ఈ పైన ఏదైతే ఉందో సేమ్ సిమిలర్గా పైన కూడా ఉంది కాబట్టి ఈ పార్ట్ పైన ఉన్న పార్ట్లో యాసిడ్గా మెర్జ్ అయి ఉండిపోద్ది. సో కాబట్టి ఆ విధంగా గమనిస్తే ఇప్పుడు చూడండి, ఇది ఒకవైపు మాత్రమే లైన్ ఇచ్చున్నాడు నాకు. సో ఖచ్చితంగా ఇదైతే ఆన్సర్ కాదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ రెండు క్లమ్జీగా అయిపోయినట్టు ఇచ్చున్నాడు అమ్మ బీలో, కాబట్టి ఆన్సర్ అవ్వదు కదా. సో బీ తీసేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది పైకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్ట్ని ఇలా కవర్ చేయడానికి అవకాశం ఉందమ్మా. ఒకసారి చూడండి, దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకి ఇలా 2 పార్ట్స్ కనిపిస్తున్నాయా, 2 రోస్లా కనిపిస్తే, ఇక్కడ కూడా యాజిటీస్గా మనకి 2 రోస్లా కనిపిస్తుంది. చూడండి జాగ్రత్తగా. సో కాబట్టి ఇంకెక్కడ అలా 2 రోస్లో కనిపించేది ఉందా, లేదు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లో ఏ సింబల్స్ని రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని అడిగారు అనమాట. చూద్దాం ఒకసారి, మనకి ఇచ్చింది ఏంటో రాస్తా. ఇక్కడ 14 + 16 × 14 - 7 డివైడెడ్ బై 3 అనేది మనకి ఇచ్చున్నారు. దీన్ని 43గా ప్రూవ్ చేయాలి సార్ మనం. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 7 డివైడెడ్ బై 3, అసలు 7 డివైడెడ్ బై 3 మనం డైరెక్ట్ క్యాన్సిల్ అవుద్దా సార్, అవ్వదు కదా. అంటే ఖచ్చితంగా డివిజన్ అయితే మార్చాలి సార్, అది మాత్రం మనకు అర్థమైంది. క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అన్నీ వెతకూడదమ్మా. చూడండి ఇక్కడ 7 డివైడ్ బై 3 అంటే సార్ 7 డివైడ్ బై 3 చేసేటప్పుడు త్వరగా క్యాన్సిల్ అవ్వదు. ఎప్పుడు క్యాన్సిల్ అవుద్ది, ఇక్కడ ఇంటూ ఉందనుకోండి, 14 ఇంటూ అలా అయితే క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ 3 14తో పోద్దా, ఛాన్స్ లేదు అసలు. కాబట్టి డివిజన్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ సిలో కానీ ఆప్షన్ డిలో కానీ ఆన్సర్ ఉండదమ్మా. ఇంకా ఈ రెండింటిలో ఆన్సర్ ఉండాలి. చూద్దాం ఒకసారి. మైనస్ని డివిజన్ని మార్చుకోవాలని చెప్తున్నారు అనమాట. అలా తీసుకుంటే 14 + 16 × 14 మైనస్ దగ్గర డివిజన్ పెట్టుకుంటాను, డివిజన్ దగ్గర మైనస్ పెట్టుకుంటా. రైట్, చూడండి 14 + 16 × 14 డివైడ్ బై 7 అంటే ఎంత, 2 - 3 = 43. ఇప్పుడు మల్టిప్లై చేయాలి కదా. 14 + 32 - 3 = 43. 14 32 కలిపితే ఎంతమ్మా, 40.
6, 46 నుంచి 3 తీస్తే ఎంత 43. సో ఇదే కదా ఆన్సర్గా మనకు వచ్చింది. సో కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నది ఆన్సర్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసే బదులు మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే సింప్లిఫై అవ్వటానికి ఛాన్స్ లేని ఉన్నాయో ఆ సింబల్ని మార్చే ప్రయత్నం చేయగలిగితే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో 7, 8, 16, 43 నెక్స్ట్ టైం వస్తుందని అడిగారు. 7కి 8కి డిఫరెన్స్ ఎంత 1, 8కి 16కి 8, 16, 43, 27. నెక్స్ట్ ఎంత రావాలమ్మా 64. ఏంటి నెంబర్లన్నీ కూడా క్యూబ్ నెంబర్స్. సో 43కి 64 కలిపితే ఆన్సర్ విల్ బి 107. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో ఇక్కడ మిడిల్లో ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిడిల్లో ఇచ్చిన నెంబర్స్ మాత్రమే డిఫరెంట్గా కనబడుతున్నాయి. కాబట్టి నేను ఏం చేయాలి, ఈ నెంబర్ని యూజ్ చేసి మధ్యలో ఉన్న నెంబర్ని తీసుకురావాలి కదా. సో ఎలా ఇచ్చారో చూడండి. 17, 66 అంటే 66కి 17కి డిఫరెన్స్ ఎంతమ్మా 49. ఆ 49 అనేది 7 స్క్వేరా కాదా. అదేవిధంగా 51కి 15కి డిఫరెన్స్ ఎంత 36. ఆ 36 కదా 6 స్క్వేర్ అంటే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ నెంబర్ కావాలంటే ఈ రెండింటిని కలిపేసేసి, ఇప్పుడు సపోజ్ 15కి 36 కలిపితే 51 అయింది, 17కి 49 కలిపితే 66 అయినప్పుడు 13కి 25 కలిపితే మనకు ఆన్సర్ రావాలి కదా. సో ఆన్సర్ విల్ బి 38. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7లో సిలోగిజం మీద క్వశ్చన్ అడుగున్నారు. చూద్దాం. ఆల్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. కంప్యూటర్స్ అన్నీ కూడా ల్యాప్టాప్స్ అని ఇచ్చున్నారు. సమ్ ల్యాప్టాప్స్ ఆర్ సాఫ్ట్వేర్స్. ఇది మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మ. ఫస్ట్ వన్, ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్. ల్యాప్టాప్స్ అన్నీ కూడా కంప్యూటర్స్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ల్యాప్టాప్స్ అన్నీ కంప్యూటర్స్లో ఉన్నాయా? లేదు. కంప్యూటర్స్ అన్ని ల్యాప్టాప్లో ఉన్నాయి. తర్వాత నో సాఫ్ట్వేర్ ఈజ్ అ ల్యాప్టాప్. సాఫ్ట్వేర్ అనేది ల్యాప్టాప్లోకి వెళ్ళకూడదని చెప్తున్నాడు, కానీ క్వశ్చన్లో ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదమ్మా. తర్వాత సమ్ కంప్యూటర్స్ క్యాన్ బి సాఫ్ట్వేర్. కంప్యూటర్స్లో కొంత పాటు సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు అని అడిగారు. ఎప్పుడైనా అలా వెళ్ళొచ్చు అని పాసిబిలిటీ అడుగుతున్నారంటే ఫస్ట్ మనం చెక్ చేసేది ఏంటంటే ఇక్కడ కంప్యూటర్కి సాఫ్ట్వేర్కి ఎటువంటి సంబంధం లేదమ్మా. ఎప్పుడైతే రెండు వేరియబుల్స్ మధ్య 0% రిలేషన్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా 100% పాసిబిలిటీ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. సో కంప్యూటర్స్ అనేది సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే రెండింటికి సంబంధం లేదు కాబట్టి ఆ రెండింటికి మధ్య ఏ సంబంధం లేదు, నువ్వు ఏదైనా రిలేషన్ పెట్టుకోవచ్చు అక్కడ. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ పెడదాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దామా. కాన్సెప్ట్ అనే పదాన్ని చూడండి. కాన్సెప్ట్ అనే పదాన్ని ఏ విధంగా రాశారంట, DNO BFOUగా రాశారంట. అంటే ఎలా రాసుంటారు చూడండి. ఇది +1 అయింది, 15, 14 అంటే -1, 14, 15 అంటే +1, 3, 2 అంటే -2, +1, సారీ ఇది -1. తర్వాత 16, 15 అంటే -1, 20, 21 అంటే +1. కాంబినేషన్ ఏంటమ్మా +1 -1 +1 -1. సో ఇప్పుడు దానికి అదే అప్లై చేస్తామా. N+1 O, A -1 Z, R+1 S. ఆన్సర్ ఎలా స్టార్ట్ అవ్వాలి, OZSలా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. ఏమవుతుంది, ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. తర్వాత చూద్దాం. 9వ క్వశ్చన్ చూద్దాం. ఇందులో 872 అని ఇచ్చారమ్మా. 8, 9, 72 మనం చూడగానే తెలుస్తుంది 8, 9, 72 కదా. అలా అయితే 12, ఇప్పుడు 8 తర్వాత నెంబర్తో మల్టిప్లై చేశారు కాబట్టి మామూలు 12, 9 చేస్తే 108 ఉందా, లేదు. కాబట్టి ఎలా చేశారు, 8 తర్వాత నెంబర్తో 8ని మల్టిప్లై చేసినప్పుడు నువ్వు కూడా అదే చేయి. 12 తర్వాత నెంబర్ ఎంత 13, 12 13s are 156. సో ఇది దిస్ విల్ బి ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది నాకు. సెకండ్ దాంట్లో సర్కిల్ కిందకు వచ్చింది, మూడో దాంట్లో సర్కిల్ ఎక్కడికి వెళ్ళింది, నాలుగో దాంట్లో సర్కిల్ ఇలా పైకి రావాలి. సో సర్కిల్ పైకి ఉన్నది ఈ మూడిట్లో ఉంది కాబట్టి డీని ఎలిమినేట్ చేసేస్తున్నాను నేను. క్లియర్. సో డి అనే దాన్ని ఎలిమినేట్ చేస్తాను. తర్వాత చూద్దాం. సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెంటగాన్ షేప్ చూడండి. ఫస్ట్ దాంట్లో ఎక్కడ ఉంది, రెండో దాంట్లో ఎక్కడ ఉంది, మూడో దాంట్లో ఎక్కడ ఉందంటే పెంటగాన్ షేప్ నాకు ఆన్సర్లో ఇక్కడికి రావాలి. సో పెంటగాన్ షేపు ఈ మూడిట్లో ఆ పైన ఇచ్చున్నారు. ఓకే. తర్వాత ఇది అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి హెక్సాగాన్ పైకి వెళ్ళింది, హెక్సాగాన్ లెఫ్ట్కి వచ్చింది, మీరు హెక్సాగాన్ కిందకి రావాలి. ఇక్కడ హెక్సాగాన్ కిందనుంది, ఇక్కడ హెక్సాగాన్ లేనే లేదు, ఇక్కడ కూడా హెక్సాగాన్ అనేది కిందనే ఉంది. ఇది ఓకే. తర్వాత హెక్సాగాన్ కిందకు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడున్న ట్రయాంగిల్ ఫస్ట్ దాంట్లో ఉంది,
ఇటువైపు వెళ్ళింది, ఈసారి ట్రయాంగిల్, ఈసారి కిందకు వచ్చింది కాబట్టి అంటే క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది కాబట్టి ఈసారి ట్రయాంగిల్ ఎక్కడ ఉండాలమ్మా, ఈ చివరి దాంట్లో ట్రయాంగిల్ ఉండాలి. అసలు ఇక్కడ ట్రయాంగిలే కనబట్టలేదు కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత అద్దం యొక్క చిత్రం కుడివైపు ఉంచినప్పుడు అంటే ఒకవేళ ఇక్కడ ఇలా అద్దంగాని పెడితే, చూడండి ఇలా అద్దంగాని పెడితే మనకి ఏ ఇమేజ్ కనిపిస్తుందని అడిగారమ్మా. ఒకసారి జాగ్రత్త చూద్దాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో సర్కిల్ జాగ్రత్త గమనించండి. ఇక్కడ 3 పార్ట్లు అనుకోండి, ఇదొకటి 2 3 పార్ట్లు అనుకోండి, మిడిల్ పార్ట్లో ఉండాలి. ఇక్కడ చివరి పార్ట్లో సర్కిల్ కనిపిస్తుందమ్మా. ఇక్కడ సర్కిల్ బాగానే కనిపిస్తుంది మిడిల్ పార్ట్లో, ఇక్కడ కూడా సర్కిల్ మిడిల్ పార్ట్లోనే కనిపిస్తుంది. రెండోది ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్షన్ ఉంది చూసారా, ఇది ఒకటి ఏమో వెట్టెక్స్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ అలాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇది వెట్టెక్స్ని దాటి పైకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఉండకూడదు కదా, ఇలా ఇక్కడ దీన్ని కనెక్ట్ అయి ఉండాలి. ఇది ఛాన్స్, ఇది కూడా ఛాన్స్ లేదు. సో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాపిల్, ఆరెంజ్, టొమాటో, పొటాటో ఈ 4గింట్లో ఓకేనా. సో యాపిల్, ఆరెంజ్, టొమాటో, బంగాళదుంప ఈ 4గిట్లో ఏది డిఫరెంట్గా ఉంది అని అంటే ఖచ్చితంగా మనం బంగాళదుంపని పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ఇది రూట్ అమ్మ కిందన ఉంటుంది, మిగతావన్నీ కూడా మనకి మొక్కకు పుస్తే మాత్రం భూమి యొక్క వేళ్ళలో ఉంటుంది కాబట్టి ఈ మూడిటితో కంపేర్ చేస్తే అది డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నిఘంటు ఆధారంగా డిక్షనరీ ఆర్డర్ని అరేంజ్ చేస్తే ఏ ఆర్డర్లో వస్తాయని చెప్పాడమ్మా. ఫస్ట్ అన్నింటిలో పీ కామన్గా ఉంది, వదిలేద్దాం. రెండో దాంట్లో పాస్ట్, పార్ట్ ఇవి ఏది స్టార్ట్ అయింది కాబట్టి ఈ రెండిట్లో ముందు ఏమొస్తుంది, పార్ట్ అనేది ముందు వస్తుందమ్మా. దీని తర్వాత పాస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆర్ తర్వాత కదా ఎస్ వస్తుంది. సో పార్ట్ అనేది 2, పాస్ట్ అనేది 1. సో 2 1 అంటే ఖచ్చితంగా ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి కాదు. ఏమవ్వాలప్పుడు ఈ రెండింటిలో ఆన్సర్ ఉండాలమ్మా. నెక్స్ట్ చూద్దాం, ఈ 2 చూడద్దు ఇంకా. నెక్స్ట్ పోస్టర్, పీజియన్, ప్రీ షెడ్యూల్ అంటే ఖచ్చితంగా పీజియన్ కదా రావాలి. ఎందుకనంటే పీ తర్వాత ఐఓఆర్ 2 3 ఏమిలేమా, ఐఓఆర్, పీ తర్వాత ఓ, పీ తర్వాత ఐ, పీ తర్వాత ఆర్. ఈ 3లో ఏం ముందు వస్తుంది, 9 15 18 అంటే 9 ముందు వస్తుంది. అంటే పీజియన్ అనేది ముందు రావాలి. అంటే 2 1 తర్వాత ఏం రావాలి, 4 రావాలి. 2 1 తర్వాత 4 వచ్చిన ఆప్షన్ ఎక్కడ ఇచ్చారు, ఆప్షన్ 2లో ఇచ్చారు, అదే పెట్టేసేయండి ఆన్సర్. దట్స్ ఇట్. తర్వాత సోప్ అనే పదాన్ని ఈ విధంగా రాసాము అని చెప్తున్నారు. VLRSగా రాశారంట. ఎలా రాసుకుంటారు, 19 22 అంటే +3, 15 12 -3, 21 18 -3, 16 19 +3 ఇలా ఇచ్చారు. తర్వాత బ్యాక్ అనే పదాన్ని EXZNగా రాశారంట. అలా రాస్తే 2 + 3 5, 27 - 3 24, 29 - 3 26, 11 + 3 14. నెక్స్ట్ టైప్ అనే పదం ఇచ్చారు. 20 + 3 23 W, 25లోంచి 3 తీస్తే 22 V, 16లోంచి 3 తీస్తే 13 M, E + 3 అంటే H, WVMH ఎక్కడ కనిపిస్తుందో మనకి ఆప్షన్ సిలో ఇచ్చున్నారు కాబట్టి ఆప్షన్ సి పెడితే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్లో మనకి ఇలా కండిషన్స్ ఇచ్చారమ్మా. కండిషన్స్ ఇచ్చి ఎస్ యొక్క తల్లిగా సూచించే ఎంపికైన ప్రత్యామ్నాయాల నుంచి ఎన్నుకొని అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ దట్ ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్కి ఎక్స్ మదర్ అని చూపించడానికి ఏదవుతుందని అడిగారు. ఫస్ట్ కండిషన్ చూడండి, X + Y - S అని ఇచ్చారమ్మా. X + Y అంటే ఫస్ట్ దాని ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్లస్ అంటే ఏం తీసుకోమని చెప్పారు, మదర్ తీసుకోమని చెప్పారు. కాబట్టి X + Y అంటే ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై. ఓకేనమ్మా, ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ వై తీసుకున్నా. Y - S అని ఇచ్చారు. Y - S అంటే Y ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎస్. ఇలా ఇచ్చారు. నాకు కావాల్సింది ఏంటమ్మా, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్ అవ్వాలి. ఇప్పుడు ఎస్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వై అనేవాళ్ళు మా సిస్టర్ వాళ్ళ మదర్ నాకు కూడా మదరే అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ దాంట్లో మనకు ఆన్సర్ కనిపించింది. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇలాంటి ఇమేజ్ మనకి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇటువంటి ఇమేజ్ ఎక్కడుంది అని అడుగుతున్నారమ్మా. రైట్. సో 16వ దాంట్లో సో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఏ ఇమేజ్లో కనిపిస్తుందని అడిగారు. మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్ చేసేటప్పుడు చూడండి, ఒకసారి ఎగ్జామ్ రాసినప్పుడు మీరు చూసుంటారు కదా, ఈ పార్ట్ నాకు డైరెక్ట్గా ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రొటేట్ అయిపోయింది, ఇక్కడ ఎక్కడ అలాంటి పార్టీ కనిపించట్లా. సో డైరెక్ట్గా ఆప్షన్ ఏ పెట్టేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా. రైట్, ఇలా తీసుకొచ్చినాను. సో ఇలా కానీ తీసుకుంటే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ పార్ట్. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 17th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 15 28 అని ఇచ్చారు. 15 28 45 క్వశ్చన్ మార్క్ 87 116 147. 15కి 28కి డిఫరెన్స్ ఎంత, 13.
28కి 45కి 17 డిఫరెన్స్, 87కి 116కి ఇక్కడ ఒక 13 అక్కడ 16 అంటే 29 డిఫరెన్స్. ఈ రెండింటికి మధ్యలో 31 డిఫరెన్స్. వాట్ ఆర్ దీస్ నెంబర్స్? ఈ నెంబర్స్ ఏంటమ్మా? ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మధ్యలో వచ్చిన ప్రైమ్ నెంబర్స్ ఏంటో రాసుకుందాం. అప్పుడు ఖచ్చితంగా 13, 17 తర్వాత 19 వస్తుంది, 19 తర్వాత 23 వస్తుంది అనమాట. అంటే 45కి 19 కలిపితే ఆన్సర్ రావాలి. 45కి 19 కలిపితే ఎంత? 64. సో ఆప్షన్ ఏ పెడితే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. రిజెక్షన్ అనే పదంలో ఏవైతే పదాలు ఉన్నాయో, ఏవైతే అక్షరాలు ఉన్నాయో జాగ్రత్త చూడండి. రిజెక్షన్ అనే పదంలో ఏవైతే అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలు యూజ్ చేసి అనే పదం యొక్క అక్షరం ఉపయోగించి ఏర్పడలేని పదాన్ని ఎంచుకోండి అన్నారు. అంటే ఇప్పుడు చూద్దాం. రిజాయిస్, REJOICE అన్ని పదాలు కనిపిస్తున్నాయి. దీంతో నేను తయారు చేయగలను. తట్టు కండిషన్ ఏమని ఇచ్చారు మనకి? ఏ అక్షరం కూడా రిపీట్ కాకూడదని ఇచ్చారమ్మా. కాబట్టి ఖచ్చితంగా ఇది కాదు. ఇది రిపీట్ జాగ్రత్త మనం వర్డ్ ఫామ్ చేయగలుగుతాం దీంతో, రైట్. ఇక్కడికి వచ్చేసరికి INJECT ఇంజెక్ట్, ఇది కూడా తయారు చేసేయగలం. ఇనట్, INERT ఇనట్, ఇది కూడా తయారు చేయగలము. ట్రోజన్ అని ఇచ్చారమ్మా. ట్రోజన్లో నాకు ఏ కనిపిస్తుంది, అసలు ఇచ్చిన పదంలో ఏ ఉందా? లేదు. అంటే ఖచ్చితంగా ట్రోజన్ అనే పదాన్ని మనం తయారు చేయలేము. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 19th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 19th క్వశ్చన్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 కెన్ బి రిటన్ యాజ్ 5 into 4 లేదా 4 into 5 అలా రాసుకోవచ్చు. ఆ విధంగా రాసుకుంటే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 లాస్ట్లో SE లాస్ట్లో SE లాస్ట్లో SE స్టార్టింగ్లో L స్టార్టింగ్లో L స్టార్టింగ్లో L స్టార్టింగ్లో సెకండ్ లెటర్ O సెకండ్ లెటర్ O సెకండ్ లెటర్ O సెకండ్ లెటర్ O థర్డ్ లెటర్ కూడా ఓ కనిపిస్తుంది ఇక్కడ. దాట్స్ ఇట్. లూజ్ అనే పదాన్ని 4 సార్లు ఇచ్చున్నారు. సో కాబట్టి ఏ లెటర్స్ వాడానమ్మా? LOOOESLO వాడాము. సో ఎల్ తర్వాత 3 zeros రావాలమ్మా. ఎల్ తర్వాత 3 zeros వచ్చి తర్వాత ఏముండాలి? ఈ ఉండాలి. ఎల్ తర్వాత 3 zeros వచ్చిన ఏమీ లేవు ఇక్కడ. సో ఎస్ రావాలి, ఈ రావాలంటే ఈ రావాలి. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 39 4 55 ఇచ్చారు. 39 55 4 అని కనిపిస్తుంది. అంటే ఈ రెండు నెంబర్స్తో కంపేర్ చేస్తే మిడిల్ నెంబర్ చిన్నదిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే ఆన్సర్ అవ్వాలి. దాన్నే ఆన్సర్గా ట్రై చేయాలి. అలా చూసుకుంటే 39కి 55కి డిఫరెన్స్ ఎంతమ్మా? 16. 16 అంటే ఏంటి? 4 square. సో అలా మ్యాచ్ అవుతుంది ఏంటి అని అడిగారు అనమాట. ఆ విధంగా చూస్తే ఇక్కడ 14 + 25 చేస్తే 39 కదా. సో ఇది ఆన్సర్ అవుతుంది అంతే. 14కి ఇక్కడ ఉన్న దాన్ని స్క్వేర్ చేస్తే 25, 14 + 25 39 అవుతుందమ్మా. ఇక్కడికి వచ్చేసరికి 23, దీన్ని స్క్వేర్ చేస్తే 36 అయిపోద్ది. 23కి 36 కలిపితే చాలా ఎక్కువ అయిపోద్ది, 13 కాదు. అలాగే 4 square అంటే 16 అమ్మా. 18 16 కలిపితే 34 వస్తుంది, 100 కాదు. అలాగే 19కి 4 కలిపితే 23 వస్తుంది. సో ఇవేవి కాదు, ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.